ఓం నమో నారాయణాయ నమ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమద్ ఆంధ్ర భాగవతం 52వ భాగంలో మనం ప్రహ్లాదోపాఖ్యానం గురించి ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. తెలుసుకుందాం. ప్రహ్లాదుడి మాటలకి హిరణ్యకశిపుడికి చెప్పలేనంత ఆగ్రహం వచ్చేసింది. అటువంటి స్థితిలో హిరణ్యకశిపుడు ఒక స్తంభం వైపు వేలు చూపించి ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. అడిగితే ప్రహ్లాదుడు అనుమానమా అన్నాడు. అయితే చూపించు అన్నాడు. నేను చూపించడం ఏంటి, నువ్వే అడుగు వస్తాడు అన్నాడు ప్రహ్లాదుడు. వెంటనే హిరణ్యకశిపుడు సింహాసనం మీద నుంచి దిగి గద ఎడమ చేత్తో పట్టుకుని కుడి అరిచేత్తో స్తంభం మీద ఒక దెబ్బ కొట్టాడు. అందులోంచి ఒక భయంకరమైన మెరుపు మెరిసింది. అది ప్రళయకాలంలో మెరిసే మెరుపు ఎలా ఉంటుందో అటువంటి మెరుపు వచ్చింది. ఆ మెరుపు కాంతికి అక్కడ ఉన్న వాళ్ళంతా స్పృహ తప్పి పడిపోయారు. ప్రళయకాలంలో పిడుగులు పడితే ఎటువంటి చప్పుళ్ళు వస్తాయో అంత భయంకరమైన ధ్వనులు వచ్చాయి. మహానుభావుడు అపారమైన తేజోవంతమైన పాదాలకు అలంకరింపబడిన మణిమంజీరాలతో, బలిష్టమైన తొడలతో, గుండ్రని పిక్కలతో అలంకరింపబడిన పట్టు పీతాంబరంతో, దాని మీద పెట్టబడిన మొల నూలు నుంచి వస్తున్న చిరుగంటల సవ్వడితో, పిడికిలితో పట్టుకోవటానికి వీలైన సన్నని నడుముతో, గుండ్రంగా తిరిగి లోపలికి వెళ్ళిన నాభితో, కఠినమైన శిల వంటి విశాలమైన వక్షస్థలంతో, అనంతమైన బాహువులతో, శంఖ చక్ర గదా పద్మ తోరణాలను గండ్రగొడ్డల్ని పట్టుకున్న వాడే చక్కటి పొడుచుకు వచ్చిన చుబుకంతో, గాలికి అల్లల్లాడే పల్లవము ఎలా ఉంటుందో అటువంటి ఎర్రటి అదురుతున్న రోషముతో కూడిన పెదవితో, ముత్యాల వంటి దంత పంక్తితో, మందర పర్వతం గుహ ఎలా ఉంటుందో అటువంటి నోటితో, నాసికా రంధ్రాలతో, తూర్పు కొండ మీద ప్రకాశిస్తున్న 2 సూర్యుల అన్న నేత్రములతో, విశాలమైన ఫాలభాగముతో, అంతటా ఆవరించిన ఎర్రటి జుట్టుతో, నవరత్న ఖచ్చితమైన కిరీటంతో అటు ఇటు శిరస్సును కదుపుతుంటే ఆయన రోమాలు ఆకాశమంతా వ్యాపించి కొడితే ఆకాశమునందు సంచరించే సిద్ధుల విమానము అన్ని క్రింద పడిపోయాయి. ఆనాడు స్తంభంలోంచి బయటకు వచ్చి గర్జన చేసి గోర్నెల్లితే ఆ ధ్వనులకు సముద్రాలు తిరుగుడు పడ్డాయి. భూమి కంపించి బద్దలైపోయింది. ఎక్కడి వాళ్ళక్కడ సంభీభూతులై ప్రళయం వస్తోందని అనుకున్నారు. ఇటువంటి మూర్తిని చూసి కూడా హిరణ్యకశిపుడు దుస్సాహసం చేశాడు. కత్తి పట్టుకుని స్వామి మీద పడ్డాడు. స్తంభంలోంచి బయటకు వచ్చి చంద్రహాసాన్ని దూస్తున్న హిరణ్యకశిపుని ఆనాడు తాను ఎలా ప్రతిజ్ఞ చేశాడో అలా కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుకను నాగుపాము ఒడిసి పట్టినట్లు తన ఎడమ చేతితో హిరణ్యకశిపుని తొడబట్టుకుని గడప దగ్గరకు తీసుకువెళ్ళి ప్రళయకాలంలో వచ్చే ధ్వని లాంటి గర్జన చేస్తూ ఆ గడప మీద కూర్చుని తన తొడల మీద పడేసి భయంకరమైన కనుబొమలను 1000 ఇంద్రధనస్సులను ఒక్కసారి విరిచినట్లుగా ముడివేసి ఘోరమైన స్వరూపంతో ఇలా చూస్తుంటే మెరిసిపోతున్న దంశలు, ఆ నోరు కాలనాగు వేలాడుతున్నట్లు ఉన్న నాలుక, పెద్ద గోళ్ళు, అటువంటి స్వామి తన బాహువులనెత్తి తన గోళ్ళు చూపుతుంటే ఆయన స్వరూపాన్ని చూసి కాళ్ళు చేతులు వేలాడేసి ఆయనకి లొంగిపోతే ఆగ్రహంతో తన భక్తుడిని ఎన్ని కష్టాలు పెట్టాడన్న క్రోధంతో మాట తప్పకుండా ఇంట్లో కాదు బయట కాదు మధ్యన గడప మీద, ఆకాశంలో కాదు భూమి మీద కాదు, తన తొడల మీద అస్తము కాదు శస్త్రము కాదు, ప్రాణము ఉన్నది కాదు ప్రాణము లేనిది కాదు, గోళ్ల చేత క్రింద కాదు పైన కాదు, తొడల మీద మనిషి కాదు జంతువు కాదు, నరసింహావతారంతో భయంకరమైన స్వరూపంతో విశేషమైన క్రౌర్యంతో ఆ గోళ్లను పొట్టలోకి దింపి భేదించి గండ్రగొడ్డలి పెట్టి ఉరపంజరాన్ని బద్దలు కొట్టి హృదయక్షేత్రాన్ని చేతితో పట్టుకుని గుండె కింద నలిపివేసి ఆ కండలు తెంపి ముక్కలు చేసి తుంపి అవతల పారేసి నెత్తురు తీసి దోసిళ్లతో నోట పోసుకుని ప్రేగులు తీసి మెడలో వేసుకుని ప్రళయ గర్జన చేస్తూ నృసింహావతారం నిలబడింది.
ఆయన వెళ్ళే సింహాసనం ఎక్కుతుంటే అసురగణాలు మీద పడ్డాయి. అనేకమైన చేతులు పైకెత్తి ఆయుధాలతో కొన్ని కోట్ల అసురులను ఒక్కడే మట్టుబెట్టాడు. సింహాసనం ఎక్కి పాదపీఠం మీద పాదములను ఉంచి కూర్చుంటే ఆనాడు బ్రహ్మగారు దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు అందరూ వచ్చి స్వామిని అనేక విధాల స్తోత్రం చేశారు. కానీ ఆయన ఘోర్నిల్లుతున్న శబ్దానికి, ఆయన చేస్తున్న ప్రళయ గర్జనలకు ఎవ్వరూ తట్టుకోలేకపోయారు. ఎవరూ దగ్గరకు వెళ్ళలేక అమ్మవారిని చేరి, అమ్మా, నీవు నిత్యాన సాయపాయినివి, నీవు మాత్రమే ఆ స్వామివారి స్వరూపానికి ప్రళయశాంతిని, ఉపశాంతిని చెయ్యగలవు, నీవు స్వామివారి దగ్గరకు వెళ్ళు అని కోరారు. ఆవిడ అంది, ఇదేదో ప్రళయకాలంలో ప్రకాశించే సూర్యబింబంలా ఉంది, కానీ నేను సేవించే స్వామివారి ముఖమండలంలా లేదు. నా స్వామిలా ఎప్పుడూ నవ్వుతా ఉండే దయారసంతో కూడిన ముఖం కాదు. ఇది భార్య దగ్గరికి వెళ్ళడానికి సాహసించే మూర్తి కాదు అంది. అప్పుడు బ్రహ్మాదులందరూ స్తోత్రం చేశారు. అయినా ఆయన చేసిన గర్జనలు ఆగలేదు. అప్పుడు బ్రహ్మగారు ప్రహ్లాదుని పిలిచి, నాయన, నరసింహుడు భక్త పరాధీనుడు, నీవు వెళ్ళు అన్నారు. ప్రహ్లాదుడు వెళ్ళి స్వామి పాదాల దగ్గర చాలా తేలికగా సాష్టాంగపడిపోయాడు. ఇంత ధ్వని చేస్తున్న వాడు ప్రశాంత పడిపోయి పెద్ద చిరునవ్వు నవ్వి ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదించి తల మీద చేయి వేసి 2 చేతులతో పట్టుకు తీసుకువచ్చి తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. నిజంగా ప్రహ్లాదుడు ఏమి అదృష్టం పొందాడుండి. ఆనాడు ప్రహ్లాదుడు అన్నాడు, స్వామి, నిన్ను బ్రహ్మాదులు స్తోత్రం చేయలేకపోయారు. వేదము తాను ఇక నిన్ను ఆవిష్కరించలేనని వెనుదిరిగింది. అటువంటి నిన్ను రాక్షస వంశంలో పుట్టిన బాలుడిని నేను ఏమి స్తోత్రం చేస్తాను? నిన్ను చేరటానికి నేను తపం చేశాను, యజ్ఞం చేశాను, లేదా ఏదో క్రతువు చేశాను, ఈ కర్మ చేశాను అంటే అలా నీవు కర్మలకు లొంగిపోయేవాడివి కావు. ఆ చేసిన కర్మల చేత హృదయ క్షేత్రమునందు శుద్ధి ఏర్పడి, వైరాగ్యం ఏర్పడి, ఈశ్వరుని సంతతము ధ్యాన నిష్ట యందు కొలిచిన వాడెవడో అటువంటి వాడికి లొంగిపోయే స్వరూపం ఉన్న వాడివి. అటువంటి స్వామివి ఇవాళ నా యందు కరుణించావు అన్నాడు. ఈ మాటలకు ప్రసన్నుడైపోయి ఆ రోజున నరసింహస్వామి అన్నారు, ప్రహ్లాద, ఇలా నన్ను మెప్పించిన భక్తుడు లేడు, నీకేమి వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు, అందరూ నీ రూపం చూసి భయపడ్డారు, నేను నీ రూపం చూసి భయపడలేదు. నాకెప్పుడు నీవు తండ్రివే. నేను సంసారానికి భయపడతాను, కామ క్రోధాలకు భయపడతాను, నేను నాది అనే భావనలకు భయపడతాను. నాకు వరం ఇస్తానని నన్ను మరలా మభ్యపెట్టాలని చూస్తున్నావా తండ్రి? నాకేమీ వద్దు. సంతతము నీ పాదాంబుజ సేవ కటాక్షించు. నీ నామము చెప్పుకునే అదృష్టాన్ని నాకు కటాక్షించు. నీ కథలు వినే అదృష్టాన్ని నాకు కటాక్షించు. నాకు ఇంకేమీ వద్దు అన్నాడు. అప్పుడు స్వామి, అసలు నీలాంటి భక్తుడు ఎక్కడ ఉన్నాడురా? నిన్ను చూసి పొంగిపోతున్నాను. నీవు ఏదో ఒకటి అడగకపోతే నాకు తృప్తి ఉండదు. నా తృప్తి కోసం ఏదో ఒకటి అడగవలసింది అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు, ఎంత కాదన్నా హిరణ్యకశిపుడు నా తండ్రి, అజ్ఞాని తండ్రి. అతడు ఎన్ని నీచ యోనులోకి వెళతాడో అలా వెళ్లకుండా నా తండ్రిని నీ దగ్గరికి చేర్చుకుంటే, నా తండ్రి కాబట్టి, నాకు జన్మనిచ్చిన వాడు కాబట్టి నేను సంతోషిస్తాను అన్నాడు. అంటే స్వామి పెద్ద నవ్వు నవ్వి, ప్రహ్లాద, నీ చరిత్ర ధన్యం. ఎంత గొప్ప వరం అడిగావు. ఏనాడు నీ తండ్రి నేను కూరలు విప్పి పళ్ళు చూపిస్తూ గోళ్ళు అతని కడుపుపై నుంచి నా నేత్రములతో చూస్తూ ఉంటే అతి దగ్గరగా మహర్షులు, మునీంద్రులు కూడా చూడని నా రూపాన్ని తేజోహీనుడై అలా చూస్తూ ప్రాణాల్ని వదిలాడో ఆనాడే నాకు దగ్గర అయిపోయాడు. అందుకని నీవు నీ తండ్రి గురించి బెంగ పెట్టుకోవద్దు. రాజ్యపాలన చేసి వంశాన్ని వృద్ధిలోకి తెచ్చుకో అని స్వామివారు ఆనాడు మనకందరికీ గొప్ప వరాన్ని కటాక్షించారు.
అదే మన అందరం కూడా తప్పకుండా స్మరించవలసిన పద్యం. శ్రీరమణీయమైన నరసింహ విహారము, నేంద్రశత్రు సంహారము, పుణ్య భాగవతుడైన నిశాచరనాథ పుత్ర సంచారము, నెవ్వడైన సువిచారత విన్న పఠించిన శుభాకారము, తోడనే భయము కల్గని లోకము జందు భూవరా అన్నాడు. ఈ ప్రహ్లాదోపాఖ్యాన్ని ఎవరు పరమభక్తి శ్రద్ధలతో చేతులు కైమోడ్చి ఈశ్వరుడు ఉన్నాడు అన్న పూనికతో వింటున్నారో, ఉగ్ర నరసింహమూర్తి తన భక్తులను బాధ పెట్టిన వాడి పట్ల కోపము తెచ్చుకున్న స్వామి మూర్తి వర్ణనను ఎవరు వింటున్నారో, మళ్ళీ భక్తుడు చేసిన స్తోత్రానికి ప్రసన్నుడయ్యి మూర్తి కథను విన్నారో, అటువంటి వారికి ఇంకా యమధర్మరాజు దర్శనం ఉండదు. వారికి ఇక్కడే నేను భక్తిని, కర్మని, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానము చేత మోక్షాన్ని ఇచ్చి వారందరినీ తరింపజేస్తాను అని అభయం ఇచ్చాడు నారాయణుడు. ఇది ప్రహ్లాదోపాఖ్యానం చక్కని మనకి సూచన. మనకి ఎంతో దీంట్లో నేర్పిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడు భగవంతుని స్మరించేటువంటి ప్రహ్లాదుని యొక్క చరిత్ర మరి ఎంతో చక్కగా మనకి తెలియజేశారు. అంత బాధ పెట్టి తండ్రి మరి మరణించిన ఆ తండ్రికి ముక్తిని ప్రసాదించమని అడిగిన ఆ ప్రహ్లాదుని కోరికకు ఎంతో సంతోషించాడు నారాయణుడు. ఎప్పుడో నాలో చేరిపోయాడు అని చెప్పాడు. అది ఏమిటి, ఎందుకు రాక్షసుడైనా ఎలా చేరాడు అంటే, చివరిలో ఆయన్నే చూస్తూ అలా ఆయన చేతి స్పర్శతో ఆయనతోనే ఆయనకి మరణం ఉంది కనుక అలా చూస్తూ స్మరిస్తూ స్పర్శతో అనుభవిస్తూ వెళ్ళిపోయాడు గనక ఆయన నాలోనే చేరిపోయాడు. నీ తండ్రి గురించి నువ్వు బాధపడవద్దు అని చెప్పాడు నారాయణుడు. ప్రతి వారికి కూడా భగవంతుని స్మరిస్తూ భగవంతుని చివరి శ్వాస భగవంతుని స్మరిస్తూ దర్శిస్తూ వెళ్ళిపోయే భాగ్యం కావాలి. అదే దానికోసమే జీవితం అంతా సాధన చెయ్యాలి. ఆ సాధన చేసి సాధిస్తే ముక్తే, జన్మ రాహిత్యమే వస్తుంది. ఓం సర్వే జనా సుఖినో భవంతు.